హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ ఫుడ్. ఫ్రెండ్స్, ఇక్కడ డిఎస్సి సర్టిఫికేట్స్ అప్లోడింగ్ విషయంలో అభ్యర్థులు కంగారు పడుతున్నారు. అయితే నారా లోకేష్ గారు స్వయంగా ఈరోజు చెప్పడం జరిగింది, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, అది ఆప్షనల్ మాత్రమే. మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్స్ 10th ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఎడ్ అలాగే టెట్కి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ టైంలో సబ్మిట్ చేస్తే చాలు. ప్రస్తుతం అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు అప్లికేషన్ పార్ట్ 2లో, అది కేవలం ఆప్షనల్ అని మాత్రం ఆయన చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని మీరు స్వయంగా ఇక్కడ చూడొచ్చు. అందరూ చాలామంది సర్టిఫికేట్ సరిగ్గా అప్లోడ్ చేయలేదని, సర్టిఫికేట్లు అప్లోడ్ అవ్వటం లేదని, అన్ని సర్టిఫికేట్లు లేవని చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి మీరు నారా లోకేష్ గారు స్వయంగా చెప్పడం జరిగింది, దీని ప్రకారం మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడం అనేది ఆప్షనల్ మాత్రమే. అంటే మీరు ఉన్న మట్టికి అప్లోడ్ చేయండి, అప్లోడ్ చేసిన మట్టికి చేయండి, చెయ్యిపోయినా నష్టం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. సర్టిఫికేట్స్ అనేది ఆప్షనల్, ప్యూర్లీ ఆప్షనల్ అని చెప్పేసి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది పైన మ్యాటర్లో. దీని గురించి మరొక వీడియో నేను క్లారిటీగా చేస్తాను. నేను ఇప్పుడు వేరే పనిలో ఉండటం వల్ల నేను ఇది కొద్దిగా హడావుడిగా మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉన్నాను. కాబట్టి ఆ సర్టిఫికేట్స్ అప్లోడింగ్ విషయమై మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, అది ఆప్షనల్ మాత్రమే. ఎప్పుడైతే మీరు సెలెక్ట్ అవుతారో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్తారో, అప్పుడు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆప్షనల్ అంటే అప్లోడ్ చేసినా పర్లేదు, చేయకపోయినా పర్లేదు. ఇక్కడ చూడండి, మొత్తం కూడా సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఆప్షనల్ మాత్రమే. అభ్యర్థులు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సర్టిఫికేట్స్ ఆప్షనల్, మీరు అప్లోడ్ చేసినా చేయకపోయినా ఈ యొక్క పార్ట్ 2 అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో దాంట్లో అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్లు అనేవి ఆప్షనల్ అని చెప్పేసి లాస్ట్లో చెప్పడం జరిగింది అనమాట. అయితే ఇక్కడ ఈ పార్ట్లో ఏం చెప్తున్నాడంటే, సెలెక్ట్ అయిన తర్వాత మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వాలి. థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్యూ సో మచ్.